ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు అర్ధరాత్రి రోడ్డెక్కారు. ఆర్ట్స్ కాలేజీ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. లేడీస్ హాస్టల్లో ఉండే ఓ విద్యార్థినిని చూసేందుకు ఆమె తల్లి మంచిర్యాల నుంచి వచ్చింది. రాత్రి అవ్వటంతో తన తల్లి హాస్టల్లో ఉండి ఉదయం వెళ్తుందని సదరు విద్యార్థిని సిబ్బందిని అడిగింది. అందుకు అనుమతి నిరాకరించిన సిబ్బంది డైరెక్టర్ లేదా ఇన్ఛార్జి నుంచి లెటర్ తెచ్చుకుంటే అనుమతినిస్తామని సూచించారు. అయితే డైరెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులు ఎవరూ స్పందించలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును తప్పుపడుతూ రోడ్డుపై నిరసనకు దిగారు. యూనివర్సిటీతో పాటు హాస్టల్లో అనేక సమస్యలున్నాయని వాటిని పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. అట్ 5:40 మా ఫ్రెండ్ వాళ్ళ మామ్ వచ్చారు. సో షీఈస్ హాస్పిటలైజ్డ్. యాక్చువల్లీ 5:40 నుంచి నియర్లీ 8:40 వరకు ఆ పేరెంట్ని హాస్టల్లోకి అలౌ చేయలేదు. సో ఒక స్టూడెంట్ యొక్క పేరెంట్ని అలౌ చేయకపోవడానికి ఎందుకు? ప్రతి ఒక్క హాస్టల్లో ఖచ్చితంగా ఒక పేరెంట్ రూమ్ అనేది కానీ స్పెషల్గా అకామిడేట్ చేసి ఉండాలి. అంటే గెస్ట్గా ఎవరికి వచ్చినా అలా అలౌ చేయలేదు. నాట్ ఓన్లీ దట్, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎలా అంటే ఫుడ్లో పురుగులు రావడం కానీ, ఫుడ్ ప్రాపర్గా కుక్ అవ్వకపోవడం కానీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మేము రిప్రజెంట్ చేస్తున్నా కానీ నో యాక్షన్. బీయింగ్ ఇన్ అ డైరెక్టర్ పొజిషన్ కళ్యాణ్ లక్ష్మి మేడం గారు, సో మేము కాల్ చేస్తున్నా కానీ రెస్పాన్స్ యాక్సెప్ట్ చేయలేదు. అంటే పేరెంట్ని అలౌ చేయడానికి యాక్సెప్ట్ చేయలేదు. సో మేము బీసీ సార్కి కాల్ చేసాము. బీసీ సార్ రెస్పాండ్ అయ్యారు. హీ సెడ్ దట్ హీ విల్ బి గివింగ్ రిప్లై ఇన్ 10 minutes. కానీ సార్ ఇవ్వలేదు. దట్స్ ద రీజన్ మేము అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఒక పేరెంట్ 5:40కి వచ్చారు. అక్కడ దోమల్లోనే కూర్చోబెట్టారు ఆ అమ్మని. అట్లీస్ట్ లోపలికన్నా రానివచ్చు కదా, అదొక్కటే ప్రాబ్లం కాదు. ఇక్కడ మాకు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి లైట్స్ కూడా లేవు, బేసిక్ అకామిడేషన్ లేదు. మా సెంటినరీ గర్ల్స్ హాస్టల్లో మెస్లో 2 టేబుల్సే కరెక్ట్గా చైర్స్ ఉంటాయి, మిగతా వాటికి చైర్స్ ఉండవు. అండ్ ఆ సింకులు 2 పనిచేస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అస్సలు సరిగ్గా లేదు. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము ఇప్పటి వరకు పేపర్ పైన రాసి చాలాసార్లు పంపించాము. బట్ డైరెక్టర్ మ్యామ్ మాత్రం రెస్పాన్స్ ఇవ్వరు. అండ్ ప్రతిసారి హాలిడేస్ నుంచి వచ్చాక ఇదే ఇష్యూ. కాలేజ్ స్టార్ట్ అవుతుంది, క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, కానీ హాస్టల్ ఓపెన్ చేయరు.